ఇప్పుడుందా ఆ వెన్నుముక నొప్పి అంతా? ఇప్పుడు మరి పైకి ఎందుకు వచ్చారు చెప్పాలి? బాధ ఎక్కువ వస్తుంది. మీ పేరు జ్యోతి, చేతులు పైకి వెళ్తా, మీ గురించి ప్రార్థన. ముందు ముందు రండి. మీ కుడి చేయి వెనక పెట్టుకోండి, వెన్ను పుస్తకం మీద. ఎక్కడ కుడి చేయండి, కుడి చేయండి. ఈ కుడి చేయండి, కళ్ళు మూసుకోండి. Father, in the name of Jesus, I pray for Jyoti. ఇదిగో ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ వెన్నెముకను మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి. I release your anointing in the mighty name of Jesus Christ of Nazareth. పట్టుకోండి. యేసు నామమున ఇప్పుడే స్వస్థత ప్రకటన చేస్తున్నాను. We heal in the name of Jesus. పైకి లేపండి. పడిపోయినా పైకి లేపండి. ఇప్పుడు నేను చెప్పి చేయమ్మా. ఒక్కసారి వంగి చూడి చెక్ చేయి. దేవుడు నేను ఇప్పుడే ముట్టాడు, చెక్ చేయి. వంగ పైకి ఎలా చూడు. తగ్గిందా లేదా? గట్టిగా చెప్పాలి. మన దేవుడు ఇప్పటికిప్పుడు వెన్నెముక సమస్యను ముట్టి స్వస్థపరిచారు. ఇక ఈమె జీవితంలో ఎన్నడూ రాకుండా మీరు కృప చూపించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఈ పరలోక రక్షణలో నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఇంకా ఇక్కడ భయంకరమైన సమస్య మీరు ముందు రండమ్మా. భయంకరమైన పెయిన్, చిన్న చిన్న సమస్యలు వద్దు, తలపోటు చిన్న చిన్న వద్దు, భయంకరమైనది. ఎవరైనా డాక్టర్ వల్ల అవడం ఏదైనా ఉంటే ముందుకు రండి. అమ్మ చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. మీ పేరు? కళ్ళు మూసుకుని యేసు ప్రభు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నారా? చేతులు పైకి వెళ్ళాలి. Father, in the name of Jesus, I pray for నాగలక్ష్మి. ఇదిగో నీ అభిషేకాన్ని ఆయన ప్రవహింపండి. మా మధ్యన సజీవుడిగా ఉన్నాను. ఈ ప్రత్యేకమైన వెన్ని సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏస్తున్నామని ఇప్పుడే స్వస్థతను ప్రకటన చేస్తున్నాను. Be healed in the name of Jesus. ప్రభా, ఈ బిడ్డను ముట్టి స్వస్థపరిచినది వందనాలు. గట్టిగా చప్పాల కూడా నేను మహిమపడ్డా. లేపండి అమ్మ, లేపండి. అమ్మ ప్రార్థన చేస్తుంది. ఏమైంది? ఎందుకు పడిపోయింది చెప్పండి. ఏంటమ్మా? ఎవరో ఇప్పుడు చూడండి, ఒకసారి పరీక్ష చేసుకోండి. మీ విశ్వాసాన్ని పరీక్ష చేయండి. ఏ అప్పటికప్పుడు మనం అందరిలో దేవుడు చేసిన అద్భుతాలు కాదు. ఇక సమయం లేదు. ఇక ఎంతమంది ఎటువంటి బాధతో బాధపడుతున్నాం? చేతులు పైకెత్తండి. మీరు అందరూ చేతులు పైకెత్తండి. ఒక్కసారిగా ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎన్నో నుంచో అనారోగ్యం ఎక్కువ, గుండ్లు ఇలా చిన్న సంప్రదాయాలకి భయం, కేకలు, మైండ్ షెడ్యూల్స్ కనిపించేస్తుంది. అమ్మపరాలు మానసిక హాస్పిటల్ వాడినాము, తగ్గలేదండి. ఇంకా గుండె నేర్చుకోండి ఇలా చిన్న. ఓకే, ఎన్ని హాస్పిటల్ తగ్గపడిపోవాలి. యేసు ప్రభు దగ్గర చేతులు పైకి అందరూ నాకు ఒకేసారి ప్రార్థన చేయడం జరుగుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు Father, in the name of Jesus Christ of Nazareth, in the mighty name of Jesus Christ of Nazareth, in the mighty name of Jesus Christ of Nazareth, be healed in Jesus name, be healed in Jesus name. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వస్థత ప్రకటన చేస్తున్నాను. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా, ఒక్క దేవుడు ఉన్న భయాలను కలిగించి మీరు కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే వీరందరికీ సంపూర్ణమైన స్వస్థత కలుగును కాక. The power of the Holy Spirit గా be healed in the name of Jesus. మీరు వీరిని ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఎందు నిమిత్తం అయితే పైకెక్కారో, మీరు స్వస్థత దేవుడు ఇచ్చి ఉన్నాడు. మీరు ఒకసారి మీ విశ్వాసాన్ని చెక్ చేసుకోండి. ఈ దేవుడు చెక్ చేసుకోండి. ఎందుకు పైకెక్కారు చెక్ చేసుకోండి. ఒకసారి చూడండి. అయితే నడుము నెత్తి మీద ఒకసారి పెంచి చూసుకోండి. మోకాళ్ళ ఇప్పుడు ఉంటాయి, మోకాళ్ళ ఇప్పుడు చూసుకోండి. ఒకసారి చూడండి. గుండె సమస్య ఉంటే ఒకసారి గుండె ధర తగ్గిందో లేదో చూడండి. మీకు ఎటువంటి సమస్యతో ఉన్నారో మీరు పరీక్ష చేసుకోండి. ఒకవేళ
డాక్టర్ రిపోర్ట్స్, ఒకవేళ మీకు షుగర్ ఉందని, బీపీ ఉందని, గుండె జబ్బు ఉందని, గుండె చిల్లడి పడుతుంది, ఏం చెప్పినా ఆ రిపోర్ట్స్ ని దేవుడు తాను మార్చబోతున్నాడు. ఆ ప్రతి రిపోర్ట్ ని దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు స్వస్థత ప్రకటన చేశాడు. నమ్మిన వారి గట్టిగా భయపడ్డా. అమ్మా, మీరు నొప్పుతో పైకి వచ్చారు కదా, తగ్గిందా లేదా? ఇప్పుడు చూసుకోండి ఒకసారి, ముందుకు రాకూడదు చూడండి. ఎప్పుడు ఇప్పుడే అండి. దేవుడు స్వస్థపరిచారు. God bless you. అందరూ వెళ్ళండి, కిందకి వెళ్ళిపడ్డా. మిమ్మల్ని అందరినీ దేవుడు ముట్టాడు. ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినప్పుడు మీకు స్వస్థత కలిగిందని మీరు సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు దేవుడు మందిరంలో నిలబడి సాక్షి చెప్పి దేవుడు మహిమపరచవలసిందిగా కోరుతున్నా. God bless you. All of you, అందరూ